ન્યૂઝનું કડક વલણ સત્રમાં ગેરહાજર રહેતા ધારાસભ્યોનો પગાર અટકાવવા કામ નહીં તો વેતન નહીંનું કર્યું સૂચન આંધ્રપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ ચિંતકાયેલા અયન્નપ્પાડુ ત્રુએ ગૃહમાં સતત ગેરહાજર રહેતા ધારાસભ્યો સામે લાલાંક કરી છે અને એક કડક પ્રસ્તાવ મૂક્યો છે। અમરાવતી ખાતે ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન અધ્યક્ષે સૂચન કર્યું છે કે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેતા નથી તેમના માટે કામ નહીં તો વેતન નહીંનો સિદ્ધાંત લાગુ કરવો જોઈએ। લોકશાહીની ગરિમા અને પ્રજાના પૈસાના સદુપયોગના સંદર્ભના અધ્યક્ષ દ્વારા લેવામાં આવેલા વલણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ પ્રસ્તાવ પાછળનું મુખ્ય કારણ વિરોધ પક્ષના સભ્યો દ્વારા વિધાનસભા સત્રનો કરવામાં આવેલો બહિષ્કાર છે। અધ્યક્ષે ગંભીર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધારાસભ્યો ગૃહમાં હાજરી આપ્યા વિના અને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કર્યા વિના પગાર અને અન્ય સરકારી ભથ્થા મેળવી રહ્યા છે જે અયોગ્ય છે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો સભ્યો તેની બંધારણીય ફરજો બજાવવામાં નિષ્ફળ જાય તો તેમના પગાર અને લાભો અટકાવવા અંગે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ। આ માટે તેમણે કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય લેવાની અને જરૂર જણાય તો નિયમોમાં ફેરફાર કરવાની પણ તૈયારી દર્શાવી છે। અધ્યક્ષના નિવેદને રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે, ખાસ કરીને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો જેમણે વર્તમાન સત્રમાં ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો છે તેમના માટે આ એક સીધી ચેતવણી સમાન છે। અધ્યક્ષે ભારપૂર્વક કહ્યું હતું કે પ્રજાએ તેમના પ્રતિનિધિઓને પ્રશ્નો ઉઠાવવા માટે મોકલ્યા છે, નહીં કે ઘરે બેસવા માટે। જો આ પ્રસ્તાવનો અમલ થશે તો તે અન્ય રાજ્યોની વિધાનસભાઓ માટે પણ એક દાખલારૂપ કદમ સાબિત થઈ શકે છે અને જનપ્રતિનિધિઓની જવાબદારી નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్। దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను। ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు। అది చాలానట్టు సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు। వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్। హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు। ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది। ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మనం చేస్తాను। ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్। ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు। ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటను కట్టకూడదు। ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంలో నేను చేస్తున్నాను। ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను। ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసి నెంబర్ 1 సార్। అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? వై మస్ట్ బి పేమెంట్ అని చెప్పి శాలరీస్ అని చెప్పి నా సూచన సార్। రెండోది ఏంటంటే ఉద్యోగులు నిధులకు రాత కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం। ప్రజాప్రతినిధుల జీతాల వచ్చాలకు కోత విధించాలి। 2, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో 1 minute మరో అడుగు ముందుకు వేయాలి। వాటిని మళ్ళీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు।